ఒక పెద్ద మనిషి తన ఊరికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కు వెళ్ళి రైలు ఒక అరగంట ఆలస్యంగా వస్తోందని తెలుసుకొని ఒక వార్తాపత్రిక, ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని ఓ బెంచీ మీద కూర్చొని హెడ్లైన్స్ చదువుకుంటూ పక్కనున్న బిస్కెట్ ప్యాకెట్లో నుంచి ఒక్కొక్క బిస్కెట్ తీసుకొని తింటూ చదవడంలో మునిగిపోయాడు. పక్కనున్న పెద్ద మనిషి కూడా ఆ బిస్కెట్ ప్యాకెట్లోంచి ఓ బిస్కెట్ని నిర్మోహమాటంగా తీసుకొని తింటూ ఆ పెద్ద మనిషిని చూసి ఓ చిరునవ్వు నవ్వాడు. అలా ఇద్దరు చెరో బిస్కెట్ తీసుకొని తినసాగారు. ఆ పెద్ద మనిషికి ఆశ్చర్యం, కోపం రెండూ కలిగాయి. తనది కాని బిస్కెట్ ప్యాకెట్ నుంచి ఎంత ధైర్యంగా బిస్కెట్ తీసుకొని తింటూ, పైగా ఆ వెకిలి నవ్వు ఒకటి అనుకుంటూ విసుక్కోసాగాడు. పోనీలే, ఓ 2 బిస్కెట్లు తింటే ఏమవుతుందిలే అని ఊరుకున్నాడు. బిస్కెట్ ప్యాకెట్ అయిపోగానే చేతులు దులుపుకొని నవ్వుకుంటూ అతను వెళ్ళిపోయాడు. ఛీ, సిగ్గులేని జన్మ అనుకుంటూ రైలు వస్తున్న కూత వినిపించింది. బ్యాగు, న్యూస్ పేపరు తీసుకొని లేచాడు. న్యూస్ పేపర్ కింద బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. ఏమిటి, ఇంతసేపు నేను అతని బిస్కెట్లు తిన్నానా అని ఆశ్చర్యంతో దిగ్భ్రాంతి చెందాడు. నిర్ఘాంతపోయాడు. అంటే అతనికి అన్నీ తెలిసి ఉన్నా అతని బిస్కెట్లు నేను తింటూ ఉంటే ఏమీ అనలేదు. నిజమైన దొంగను, కృతజ్ఞుణ్ణి, పొగరుబోతును నేనేనా అన్న విషయం ఆ పెద్ద మనిషిని తలదించుకునేట్లు చేసింది.